ఫ్రెండ్స్, సో నిన్ననే మనకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంటే డీటెయిల్ నోటిఫికేషన్ ఇక త్వరలో వస్తుంది. అయితే మీకోసం నేను ఏమనుకుంటానంటే ఒక వేకప్ ఛాలెంజ్ తీసుకొస్తా. సో అది ఈ రోజు నుంచే స్టార్ట్ అనుకోరి. దాని తర్వాత డైలీ టార్గెట్ ఒకటి మీకు ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ రెండు నేను మీకు అది వాట్సాప్లో మన టెలిగ్రామ్లో ఉంటుంది. అదేవిధంగా మన యూట్యూబ్లో కూడా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వేకప్ ఛాలెంజ్లో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీరు 4 గంటల నుంచి 6 గంటల దాకా, 6 గంటల తర్వాత లేచిన వాళ్ళది లెక్క ఉండదు. సో 4 నుంచి 6 గంటల లోపు పొద్దుగాల లేచి నాకు గుడ్ మార్నింగ్ అనేటటువంటి మెసేజ్ పెట్టాలి. అది టెలిగ్రామ్లో పెడతారా, యూట్యూబ్లో పెడతారా, అది మీ ఇష్టం. సో అట్లా పెట్టిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఒకరినో ఇద్దరినో సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఒక మంచి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టి మళ్ళీ సపరేట్గా పండుకోవడం కాదు. సిన్సియర్గా నిజాయితీగా గుడ్ మార్నింగ్ మెసేజ్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి చదువుకోవాలన్నమాట. ఓకేనా? దాని తర్వాత సో రోజుకు కనీసం ఒక 4 గంటలన్నా చదవాలి. అది మన యొక్క టార్గెట్ అనమాట. మీరు ఏమన్నా చేస్తారు కానీ రోజుకు 4 గంటలన్నా చదవాలి. దాని తర్వాత డైలీ టార్గెట్ ఇస్తారు ఫ్రెండ్స్. నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఆ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి సిలబస్ కాపీ నేను డౌన్లోడ్ చేసి నగర పెట్టుకుంటాను. దానికెళ్ళి మీకు డైలీ టార్గెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరేం చేసిందంటే మన కొన్ని వాట్సాప్ ఛానల్ ఉన్నాయి, లేకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. దాంట్లో క్వశ్చన్స్ మీరు పెట్టండి, డిస్కస్ చేయండి. క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక 5-10 క్వశ్చన్లు అన్నా మీరు డిస్కస్ చేయండి. నేను ఇవన్నీ చేయడమే నాకు కొంచెం బర్డెన్గా ఉన్నది. మళ్ళీ క్వశ్చన్స్ పెట్టడం అనేది, క్వశ్చన్స్ పెట్టడానికి చాలా సమయం అవుతుంది. సో అది చాలా కష్టంగా ఉన్నది. ఇక పొద్దుగాల నేను కొన్నిసార్లు రికవరీ ఉన్నప్పుడు పొద్దుగాల నేను 7 గంటలకు పోవాలి. పొద్దుగాల 7 గంటలకు పోయి నైట్ వచ్చే వరకు లేట్ అవుతుంది. ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ లెక్క కూర్చున్నంటే కస్టమర్లకు వీళ్ళు ఎవరన్నా మన కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా గొడవ పడ్డప్పుడు, ఆ తర్వాత కొంతమంది కస్టమర్లు పెట్టేటటువంటి ప్రశ్నలు అవన్నిటికీ ఆన్సర్లు చెప్పలేకనే చాలా హెడ్ఏక్ ఉంటుంది. ఇంటికి వచ్చినామంటే అసలు మైండ్ అసలు పనిచేయదు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను ఏదో ఒకటి మనం చెప్పాలని క్లాసులు అయితే చెప్తా ఉన్నా. సో అవైతే క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం నా వల్ల కాదు. సో మీరే చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నెక్స్ట్ ఒక క్యాలెండర్. సో మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో క్యాలెండర్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో క్యాలెండర్ పెట్టి మీరు రోజు ఏ టైంకి లేస్తారో క్యాలెండర్లో రాయండి ఫ్రెండ్స్. క్యాలెండర్లో రాయండి అనమాట. రోజు ఏ టైంకి లేస్తున్నారు రాయడం అలవాటు చేసుకోరు. మీ లోపల మార్పు అనేది వస్తుంది. దాని తర్వాత ఇంకో టాపిక్ ఏంటంటే డైరీ రాయాలి ఫ్రెండ్స్. మీరు రోజు అయితే డైరీ అయితే రాసేటటువంటి అలవాటు పెట్టుకోరు. అదేవిధంగా నైట్ పడుకునే ముంగట ఇప్పుడు మనకు ఒక 2 నిమిషాలు అయితే నిద్ర వస్తుంది అన్నప్పుడు ఒక్కసారి అవలోకనం చేసుకోరు. ఈరోజు నేను పొద్దుగాల 8 గంటలకు లేచిన, దాని తర్వాత ఎప్పుడు బ్రష్ చేసిన, పొద్దుగాల ఏం తీసుకొని చదివిన, మళ్ళీ ఎంత సమయం వృధా అయింది, బయట తిరిగినా, లేకపోతే టైం పాస్ చేసిన, లంచ్ ఏ టైంలో చేసిన, లంచ్ తర్వాత నేను ఏం చేసిన, 3 గంటలకు ఏం చేసిన, తర్వాత 4 గంటలకు ఏం చేసిన, తర్వాత ఫ్రెండ్స్ తోటి తిరిగి ఎట్లయినా తిరిగినా, దాని తర్వాత 6 తర్వాత ఏం చేసిన, 7 తర్వాత ఏం చేసిన, 8 అయిపోయింది, నేను ఎన్ని గంటలు చదివినా, 8 గంటలు వృధా చేసిన, ఇట్లా చేస్తే బాగుండేది కాకుండా అట్లా అని చెప్పేసి నైట్ పడుకున్నాం కదా. సో అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ కూడా మనం ధ్యాస అనేది ఎటు పెట్టలేకపోతాను ఫ్రెండ్స్. సో అట్లీస్ట్ ఆ 2 మినిట్స్ పెట్టి ఒక్కసారి చూడండి. మెడిటేషన్ కూడా చేయండి. సో మెడిటేషన్ చేస్తే మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో డైలీ పొద్దుగల 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు, లేకుంటే 10-15 నిమిషాలు కనుక మెడిటేషన్ కనుక మీరు చేయగలిగితే సో మీ యొక్క జ్ఞాపక శక్తి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. అందరి జ్ఞాపక శక్తి పెంచుకోవాలని ఉంటుంది, బట్ ప్రయత్నం కూడా చేయాలి మనం. ఓకేనా? సో ఇవన్నీ ఫాలో గారి. సో మీకు అన్నీ ఏంటంటే మీరు ఒక మంచి మార్గంలో వెళ్ళాలని, ఆ మార్గంలోకి మిమ్మల్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నా. సో నాతో పాటు నడిచిన వాళ్ళందరూ మీరు అదే మార్గంలో వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో మనం కలిసికట్టుగా అందరం మంచి ఉద్యోగాలు తెచ్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రేపటి నుంచి అయితే ఈ వేకప్ ఛాలెంజ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.